నమస్కారం అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ అయితే ఇష్యూ నడుస్తుంది. మరి నాగేశ్వరరావు గారు అయితే నేను ఉపసంహరించుకుంటున్నాను, సైలెంట్ అయిపోతున్నాను అన్నారు. మళ్ళీ రౌండ్ టేబుల్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ రెండు కాక మరి ఇవి ఇద్దరు వ్యక్తుల గొడవలు రెండు ప్రాంతీయ గొడవల్లాగా మారబోతున్నాయి అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? గొడవలు ఎలా ఉన్నా పక్కన పెడితే సంస్కారం మంట కలిసిపోయింది, మానవత్వం కూడా మంట కలిసింది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలుసుకోకుండా తెలియకుండా కొన్ని విశ్లేషణలు చేసి ఇబ్బంది పడి దానికి మళ్ళీ రిటర్న్ కూడా తప్పు చేశాను క్షమించండి అని చెప్పేసి అనుకున్న తర్వాత సద్దుమణిగిన తర్వాత తీసుకొచ్చి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తూ సినిమా వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారికి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఏదైనా ఇష్యూ ఉంటే ఉండొచ్చు, సినిమా వాళ్ళని తీసుకున్నారు ఇందులో మధ్యలో. సినిమా వాళ్ళు చదువు లేనివాళ్ళు, సంస్కారం లేనివాళ్ళు, మానవత్వం లేనివాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు ఈ రకంగా మాట్లాడాడు ఒక వృద్ధ జర్నలిస్టు. వాడి వయసు 70 సంవత్సరాలు. వాడు రేపేమోపో పాడెక్కడానికి సిద్ధంగా ఉండి కూడా సంస్కారం లేకుండా మాట్లాడి మానవత్వం మంట కలిసేలాగా ఇష్టానుసారంగా మాట్లాడి ఒక చీడ పురుగులాగా సమాజానికి తయారైనట్టుగా మాట్లాడాడు. ఏదేమైనా మీ భావజాలం ఏదైనా ఉంటే మీరు బహిరంగంగా ప్రకటన చేసుకునే హక్కు ఎవరికైనా ఉంది, ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడవచ్చు, ఖచ్చితంగా మాట్లాడిన తప్పులేదు. కానీ సమాజం తలదించుకునే విధంగా, సభ్య సమాజం నోటుల మీద ఏలేసుకునే విధంగా మాట్లాడవచ్చా? జర్నలిస్ట్ అంటే సమాజానికి మార్గదర్శిగా ఉండాలి. ఆ మార్గదర్శి కుండాకోరుగా మారిపోయాడు అనిపిస్తుంది ఆ రౌండ్ టేబుల్ సమావేశం చూసిన తర్వాత. ఎన్నెన్ని మాటలు, ప్రాంతాల మధ్య విద్వేషం, మనుషుల మధ్య విద్వేషం, మతాల మధ్య విద్వేషం, ఈ రకంగా మాట్లాడి సంస్కారం లేకుండా మాట్లాడి ఇష్టానుసారంగా ఎలా పడితే అలా మాట్లాడి సినిమా వాళ్ళని కించపరిచి మాట్లాడాడు ఒక దరిద్రుడు. ఎంత కించపరిచి అంటే మమ్మల్ని నేను కూడా సినిమా వాడిని, నేను కూడా ఒక సినిమా వాడిని కాబట్టి చాలా బాధపడ్డాను. ఆ వ్యక్తి ఒక జర్నలిస్టు సమాజానికి మార్గదర్శిగా నిలవవలసినటువంటి ఆ వ్యక్తి విషపురుగులా మారిపోయి వ్యధవలా మారిపోయాడు. అంత నీచాతి నిజంగా మేము చదువుకోమంట, మాకు ఎలాంటి బుద్ధి జ్ఞానం ఉండదట. ఈ చదువుకున్నటువంటి సంస్కారం లేనటువంటి ఆ వ్యక్తికి చెప్తున్నారే బాబు, ఈవేళ ఎంతోమంది టెక్నీషియన్స్, ప్రపంచ స్థాయిని గెలుచుకున్న టెక్నీషియన్స్ మా సినిమా ఫీల్డ్లో ఉన్నారా? ప్రపంచంలో అద్భుతమైనటువంటి మేధావులు మా సినిమా ఫీల్డ్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకి పేరు తెచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీని వేళ ఎంత తక్కువ చేసి మాట్లాడావు నువ్వు. నీ భావజాలం అది, నీ దరిద్రం అది, దాన్ని ఎవడో ఏం చేయలేడు. ఎక్కడో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి పవన్ కళ్యాణ్కి జరిగిన వ్యవహారంలో మమ్మల్ని తిట్టడం ఏంటి? మా కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాం ఇక్కడ. అలాంటి కుటుంబాలను అందరినీ కూడా ఇష్టానురీతిగా మాట్లాడి ఒక విధవల తెలంగాణ సమాజంలో మిగిలిపోయినటువంటి ఆ వృద్ధ జర్నలిస్టు 70 సంవత్సరాలు దాటింది. ఏదో తెలంగాణ పోరాటంలో నేనేదో పోరాడాన్ని చెప్తున్నారు వీళ్ళని ఎప్పుడు నువ్వేం చూడలేం, మేము ఇక్కడే ఉన్నాం కదా. కాబట్టి సమాజంలో బ్రతుకుతున్నామంటే మంచితనం మానవత్వంతో బ్రతకాలి, అంతేగాని ఇలాగా తుచ్చ రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో చాలా బూతులు తెచ్చుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళకంటే విధవులుగా మారిపోయి మన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడంట హైదరాబాద్లో అడుగుపెట్టినవరంట. అసలు నవ్వు వస్తుందిరా బాబు మమ్మల్ని చూస్తే. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఈ రజాకారులు మన తెలంగాణని పరిపాలిస్తున్నప్పుడు దీన్ని తుర్కిస్తాన్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతోమందిని చంపి ఎన్నో ఆడబిడ్డల మానభంగాలు చేసి మనుషుల్ని చంపేసి ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని పాకిస్తాన్లో కలిపి తుర్కిస్తాన్ చేయాలనేటటువంటి ఆలోచనలో వస్తే అప్పుడు సమాజం తిరగబడి వాళ్ళని తొక్కి పడేసి పంపించేసింది. కానీ ఇన్ని సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అదే భావజాలంతో అదే ఊపిరిలు పీల్చుకుంటూ బతుకుతున్న కొంతమంది ఇలాంటి దరిద్రులు వెధవులు ఉన్నారని చెప్పి అలా అనిపించింది నాకు. నిజంగా రజాకారి భావజాలాన్ని నెత్తినేసుకుని ఇవాళ నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇది పాకిస్తాన్ కాదు, తుర్కిస్తాన్ కాదు, భారతదేశంలో ఒక భాగమే తెలంగాణ అని కనీసం సోయి లేకుండా నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఎందుకు వస్తున్నావురా ఏంటి? ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటే వీళ్ళ బుద్ధి ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచిస్తే వీళ్ళు మనుషులేనా లేకపోతే పశువులా అనిపించింది. ఏదేమైనా సమాజంలో సంస్కారవంతంగా ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోవాలి.
అంతే తప్ప ఇలాంటి భావజాలంతో బతకూడదు, చీడ పురుగులుగా మిగిలిపోకూడదు. ఈ మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా చీడపురుగుగా మిగిలిపోయాడు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ఏ డబ్బు కోసమో ఏ రాజకీయ వ్యక్తుల సంకనాకి మీరు బతికుండొచ్చు, కానీ ఆ వీడియో జీవితాంతం మీ కళ్ళ ముందే ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అసహించుకున్న రీతిగా ఉంటుంది. తప్పనిసరిగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి సమాజానికి క్షమాపణ చెప్పండి, లేకపోతే మీరు బతికే బతుకు వృధా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ అయితే గొడవ అయితే జరిగింది. అయినా సర్దుమనుగుతాను అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ రౌండ్ టేబుల్ పెట్టడం కానీ ఇప్పుడు అది రెండు ప్రాంతీయ గొడవలుగా మారడం కానీ జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? రిపోర్టర్లకి ఇంతకుముందు పని ఉండేదమ్మా, ఎమ్మెల్యేల అమ్మడ తిరగడం కానీ, ఏదైనా బిల్డింగ్లు కొత్త బిల్డింగ్లు పెడుతుంటే కానీ వాళ్ళని భయపెట్టి డబ్బులు కాజేయటం కానీ బాగా జరిగేది. కొంత ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతి ఒక్కడు ఫోన్ ఎత్తేసి ఇగో ఈ రిపోర్టర్ వచ్చాడు అని వాళ్ళే భయపెట్టేసేపటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టే ఈ పనులు. మన రీసెంట్గా నాగేశ్వరరావు అనే ఆయన వచ్చాడు, పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి. ఆయన మామూలు మనిషి కదమ్మో, చరిత్ర ఉంది వెనకమాల. దోసిడీలో ఉంది, దాసిడీలో ఉంది, అదే దోశ ఇడ్లీ అంటారు కదా, రెండిట్లో కలిపి ఆయనకు ఉంది. ఆయన చరిత్రలో గొక్కనేదో అనేసాడు, బయటకు వచ్చి మళ్ళీ నేను అనలేదండి అది 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 ఏదేదో చెప్పి క్షమాపణలు కొడారు పవన్ కళ్యాణ్ని, అందరినీ అయిపోయింది. దాన్ని మళ్ళీ లాగాలని చెప్పి లాగి ఏటేటో రుద్దేద్దాం అని చెప్పి రెండు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు, రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పరిగెడుతుంది, ప్రతిపక్షం లేకుండా చేసుకున్నారు, కొద్దినించే నాయకులు లేకుండా చేసుకున్నారు. ఏం పని లేక ఆడు జగన్ గారు బహుబోవు నరుతున్నారని ఈడ కూడా ఏదో ఒకటి అరవాలని చెప్పేసి అరుతున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదమ్మా. అది అంటే ఇంకొకటి, మొన్న ప్రెస్ మీట్ అయితే జన సైనికులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది జర్నలిస్టులు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి అంటే, తెలంగాణలో ఎన్టీఆర్ది విగ్రహం పెట్టాం కదా, అలానే ఏపీలో కూడా గద్దర్ది, జయశంకర్ జీది కూడా విగ్రహం పెట్టగలుగుతారా, పెడతారా అని చెప్పేసి అడిగారు. మరి దానిపైన మీ అభిప్రాయం? మరి అక్కడ గద్దర్ అభిమానులు ఉంటే అక్కడ ఏదైనా ఎలక్షన్లు నియోజకవర్గంలో జరిగితే వాళ్ళని అడగమనమ్మా. ఇక్కడ అమీర్పేట ఉంది, అడిగారు. రీసెంట్గా ఎలక్షన్లు వచ్చినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు వస్తే 100 మంది వచ్చి అడిగారు, ఒక లెటర్ ఇచ్చారు, అన్నగారు విగ్రహం పెట్టండి అని చెప్పేసి. సానుకూలంగా ఎమ్మడిగా స్పందించి నాది బాధ్యత, నేనే వస్తా ఓపెనింగ్ అని కళాఖండగా రెడ్డి గారు చెప్పారు, వచ్చారు, ఓపెన్ చేశారు. దానిలో దీనిలో పోలికే ఉంది. అడుగు, గద్దర్ గారు అంటే ఉంది, మంచి పేరు ఉంది, నువ్వు ఎందుకు అడగవా? ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ పుట్టేవా, నువ్వు అడుగు. ఏం అడగలేకపోతున్నావు భయమా? కేసీఆర్ గారు పరిపాలించారు, తెలంగాణ తెచ్చిన ఆయన అప్పటి నుంచి ఉన్నారు కదా. మరి అందరూ కలిసే కదా తెలంగాణ కోసం పోరాటం చేసింది, మరి ఎందుకు అడగట్లా? మీ తెలంగాణలో మీరు పెట్టుకోలేకుండా మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి పెడతామంటే, ముందు మీ తెలంగాణలో పెట్టుకోండి, మేము సెటైర్లు వేస్తాము, అంతే కదమ్మా. వెళ్ళి అడుగు, నీకు ఒప్పుకుంటే అడగాలి కదమ్మా, నీకు అడుగుండాలి, అడగాలి. అంతేగాని పెట్టేదాన్ని చెడగొట్టి ఆ పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడితే ఎట్లా ఉండిద్ది ఎవరికైనా? అంటే ఇంకొంతమంది జర్నలిస్టులు ఏమంటున్నారంటే, మీరు తెలంగాణలోకి ఎలా అడుగు పెడతారో పవన్ కళ్యాణ్ చూస్తాం, మేము అడుగు పెట్టనివ్వమని అంటున్నారు. ఇక్కడ జన సైనికుల్లో భాగమైన సాగర్ అయితే పెట్టనివ్వరా అని చెప్పేసి సినిమా డైలాగులు కొడుతున్నారు. మరి వీటిపైన మీ అభిప్రాయం? ఇలాగే భయపెట్టారు. ఇప్పుడు ఏమైంది, రాజస్థాన్ మన పశ్చిమ బెంగాల్ ఏమైంది, అడుక్క తింటానికి కూడా ఎవడూ లేకుండా పోయారు. బంగ్లాదేశ్ వాళ్ళు అందరూ పరుగులు పెడుతున్నారు. అంతే, ఎవడు మాట్లాడకూడదు, ఇది భారతదేశం, నీ ప్రాంతం కాబట్టి నీకు అభివృద్ధి జరగట్లేదు, అంత దొరతనం పెరుగుతుందని నువ్వు పోరాడావు, సాధించుకున్నావు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు. నేనేమైనా వచ్చి పుల్ల పెడుతున్నారా, నేనేమైనా అడ్డుపడుతున్నారా, నీ సొమ్ము ఏమైనా దోచుకుంటున్నారా? 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని సొమ్మే నువ్వే ఇవ్వలా, సరైన వాళ్ళు లేక అడగలేదు నిన్ను. గట్టిగా అడిగుంటే అడిగేదా? 10 సంవత్సరాల సొమ్ము ఆంధ్రాకి వెళ్ళేదేగా. మరి ఎన్ని మార్పులు వచ్చాయి. మరి రీసెంట్గా మా జగన్ గారు వచ్చాము, 25 మందిని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా, అది తెస్తా, ఇది పీకేస్తానని చెబితే ఆయనకి ఇచ్చారు. ఆయన చుట్టూ పరదాలు కట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఒక్కరోజు తెచ్చింది లేదు, మా కేంద్రం నుంచి ₹1 తెచ్చింది లేదు, 25 మంది ఎంపీలు వెళ్ళింది లేదు, నిలదీసింది లేదు. మరి ఇక ఆయన పొడుకోబెట్టేసాం. సర్లే నాయన నువ్వు పరదాలు కప్పుకుని ఉండరా నాయన ఇంట్లోని, పరదాలు పెట్టేసి ఆయన ఇంట్లో పెట్టేసాం. ఇప్పుడు అభివృద్ధి పరిగెడుతుంది. ఇటు రీసెంట్గా ఆయన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు కానీ జనాల్లో మార్పు వచ్చి గెలిచారు. ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా చుట్టూ జనం ఒక్క హైదరాబాదే చూశారు. మా తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఒక్కటే బాగుపడింది, మిగతా 9 జిల్లాలు చూడలేదు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. 9 జిల్లాల్లో ఓటమి చూశారు అందరూ. ఇక్కడ హైదరాబాద్లో గెలిచారు, బీఆర్ఎస్ఏ గెలిచింది, 9 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ గెలిచింది. మరి అట్లాంటి నియోజకవర్గంలో రీసెంట్గా ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి ఇక్కడ ఉప ఎన్నిక వచ్చి ఆయన మాటపరంగా ఇచ్చిన హామీ కోసం ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదమ్మా, ఆంధ్ర వాళ్ళు పర్మనెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. అడిగారు, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, వచ్చి కళాఖండగా ఓపెన్ చేసాడు, వెళ్ళిపోయాడు. దీని గురించి గద్దర్ అవసరం ఏముంది? ఆయనకి నీకు పోలిక పెట్టాల్సింది. గద్దర్ని ఎవరైనా తిట్టారా, ఎవరేమైనా అన్నారా గద్దర్ని? మరి పోలిక పెట్టాల్సిన అవసరం లేదనేది నేను కోరుకుంటున్నాను. సార్, నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఒక ఇష్యూ అయితే సాగుతుంది కదా, ముఖ్యంగా
సర్దుకుంటా అన్నీ ఆపేస్తామన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు మళ్ళీ ఆ ఇష్యూని మళ్ళీ రేకెత్తించడం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గొడవ అనేది ప్రాంతీయ గొడవల్లా మారింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ అని ఎవరు అరెస్ట్ అని చెప్పి లేపింది ఎవరు? ఎల్లో మీడియా కదా. ఆయన మీద ఆయన పేటీఎం బ్యాచ్ అంతా పేటీఎం బ్యాచ్ అని కామెంట్లలో పెట్టడం, ఆయన గురించి ట్రోల్స్ చేయడం, ఇవన్నీ చేసింది వీళ్ళు కదా, పచ్చ మీడియా కదా. ఇవన్నీ ఏం తెలియనట్టు శూర్పణఖల మాదిరి మేమేం అనలే ప్రొఫెసర్ నాగేశ్వరరావును, మేమేం మాట్లాడలే, మాకేం పని ఆయనతో పెద్ద ఆయనతో అని ఇప్పుడు నీతిమంతులు మాట్లాడుతున్నారు. ఆయన ఏం భయపడలే. యాడికి రమ్మంటారు చెప్పారు, టైం చెప్పారు, డేట్ చెప్పారు, యాడికి రమ్మంటారు రమ్మని అరెస్ట్ చేసుకోరు అంటున్నారు. వీళ్ళకు పరిపాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు తెలంగాణ విలేకరుల మీద, రిపోర్టర్ల మీద ఏదైనా జగన్ గురించి మాట్లాడితే ఏపీ నుంచి ఇక్కడికి పోలీసులు పంపించడము ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళు ఇవన్నీ రాజకీయాలు అన్నారు. దాన్ని ఏమంటారంటే పోలీసులు ఎక్కడ వచ్చారు సార్? కనపడ్డారా? ఎవరికి? ఏపీ నుంచి పోలీసులు వచ్చినది మీ బ్లూ మీడియా ఎందుకు చూపిలేకపోయింది? కేవీఆర్ అరెస్ట్ చేయడానికి వచ్చింది ఏపీ పోలీసులా కాదా? వీడియోలు చూపించాలనా? చూపిస్తా ఉండు. కేవీఆర్ని అరెస్ట్ చేయడానికి ఏపీ నుంచి వచ్చారా రాలేదా? ఆ రోజు విలేకరులందరూ సమావేశమై ఆ రోజే చెప్పారు, మా విలేకరులను కానీ మా జోలికి కానీ మా రిపోర్టర్ల జోలికి కానీ ఎవరికైనా వచ్చే ఆయన పృథ్వీరాజ్ అయినా లోకేష్కు చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కి ఏం పని అని చెప్పి గట్టిగా మాట్లాడినారు. అంటే పృథ్వీరాజ్ ఇంకొక మాట కూడా అన్నారు కదా, అసలు తెలంగాణలో కూడా అడుగు పెట్టనివ్వం పవన్ కళ్యాణ్ అని. మరి సాగర్ దానికి వార్నింగ్లు ఇస్తూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి కొన్ని వీడియోస్. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు రిపోర్టర్ల మీద లేనిపోనేటి మీద విషప్రచారాలు చేయడం వల్ల లేనిపోనేటి వల్ల వీళ్ళు దోవుకుంటున్నారు. ఇప్పుడు మీరు పోటీ చేయాలనుకున్నప్పుడు మీరు ఎలా ఉండాలా? ఏ రాష్ట్రంలోనూ పోటీ చేయాలనుకున్నావో ఆ నియోజకవర్గం వెళ్ళాలా, ఆ వర్గంలో ఆ క్యాండిడేట్ని పెట్టుకోవాలా. ఆ క్యాండిడేట్ని పెట్టుకొని ప్రజలకు మీరు ఏదైనా హామీ ఇవ్వాలా, ఏదన్నా ఉంటే మీరు గెలిచేదానికి ప్రయత్నించాలా. ఎంతసేపు రిపోర్టర్ల మీద జగన్కి అనుకూలంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనుషుల మీద టార్చర్ చేయడము, విలేకరులను వాళ్ళ మీద టార్చర్ చేయడము, వాళ్ళని ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడము. వాళ్ళు ఏం మాట్లాడారు? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ కేవీఆర్ గారు కానీ ఏం మాట్లాడారు? ఏమన్నా వాళ్ళు మా మామూలుగానే విమర్శించాడు. విమర్శించే హక్కు ఉంది. యాక్ట్ 19 ప్రకారం, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడాలి. వాళ్ళ రిపోర్టర్లు, వాళ్ళ విలేకరులు, వాళ్ళకి ఆ హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళ గొంతును నొక్కాలని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా ఏపీ నుంచి పోలీసులను పంపించడం ఎంతవరకు కరెక్టు? అంటే ఇంకొకటి కూడా జరుగుతుంది కదండి, ఇప్పుడు తెలంగాణలో విగ్రహాల ఇష్యూ కూడా నడుస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణ అనే భేదాలు కూడా మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు. తెలంగాణలో ఎలా అయితే ఎన్టీఆర్ విగ్రహం పెట్టారో అలానే ఆ విధంగా ఏపీలో కూడా గద్దర్ విగ్రహం, జయశంకర్జీ విగ్రహం కూడా పెట్టే అవకాశం ఉందా అని చెప్పేసి ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అయితే ప్రశ్నించడం జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఒక చరిత్ర. ఎన్టీ రామారావు అంటేనే ఒక చరిత్ర. ఆయన విగ్రహం ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లలో అందరూ కోరుకున్న ప్రకారం రేవంత్ రెడ్డి వచ్చి నేనే ఓపెన్ చేస్తా అని చెప్పి ఆయన ఓపెన్ చేశాడు. దాని ఏముంది? ఆయన ఒక ఎన్టీ రామారావు అంటే ఒక చరిత్ర ఉన్న వ్యక్తి. ఉంటాయి విగ్రహాలు పెట్టడంలో ఏం తప్పేం లేదు. గద్దర్ది కూడా విగ్రహాలు ఉన్నాయి, అందరి సమానంగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో కూడా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. ఆల్రెడీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నేను ఉపసంహరించుకుంటున్నాను సైలెంట్ అయిపోయి సడన్గా రౌండ్ టేబుల్ పెట్టి ఇప్పుడు రెచ్చగొట్టడం లాంటివి చేస్తడం లాంటివి చూస్తూనే ఉన్నాము. మరి రెండు ప్రాంతీయ గొడవలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏమంటారు దాన్ని? కొత్తగా ఇప్పుడు ప్రాంతీయ గొడవలుగా మారడానికి ఏముంది? ఆల్రెడీ వద్దనుకున్నారు తెలంగాణ వాళ్ళు, రెండింటిని సపరేట్ చేశారు, చాలామంది చనిపోయారు కూడా. ఇప్పుడు 2 స్టేట్స్ కూడా తెలుగు మాట్లాడే రీజన్సే కదా. వీళ్ళకి యూనిటీ లాగా వేరే అయిపోయారు, స్టేట్ కూడా సపరేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా ప్రాంతీయ గొడవలు కొత్తగా ఏముంటుంది? ఇంకా అంటే విగ్రహాలు కూడా పెట్టకూడదా, మనుషులు కూడా తిరగకూడదు, స్టేట్ అయితే సపరేట్ అయింది, జాబ్స్ అయితే రావు. ఇప్పుడు ఏపీ వాళ్ళు నాన్ లోకల్ కింద వస్తుంది, ఎంత మెరిట్ వచ్చినా కష్టమే. అసలు ఏదైతే ఇంపార్టెంట్ అవన్నీ తీస్తారు అడ్వాంటేజెస్ అని. ఇంకా ప్రాంతీయ గొడవలు ఏమున్నాయి? విగ్రహాలు మనుషులు కూడా తిరగకూడదా? అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ ఏమైనా పాకిస్తాన్ ఇండియానా? అంటే ఇంకొక మాట ఏమంటున్నారంటే తెలంగాణ ప్రజల్లో ఇంకొక క్వశ్చన్ అయితే పుట్టుకొస్తుంది. ముఖ్యంగా మేము ఎన్టీఆర్ విగ్రహం పెట్టాం కదా, మీరు కూడా అలానే గద్దర్ విగ్రహం, జయశంకర్జీ విగ్రహం కూడా అక్కడ ఏపీలో పెట్టగలుగుతారా, పెట్టే అంత ఉందా అని చెప్పేసి ప్రశ్నలు వేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఏమైనా పెట్టుకోండి, ఏపీ వాళ్ళు అయితే ఎవరిని అబ్జెక్షన్ చేయరు కదా. అక్కడ వాళ్ళు ఎక్కడికి వస్తే ఇక్కడ ఆబ్జెక్షన్ చేస్తారు, కానీ తెలంగాణ వాళ్ళు ఏపీలోకి వెళ్ళి స్టాచ్యూస్ పెడతారంటే ఎవరు అక్కడ మీకు ఆబ్జెక్షన్ చేయరు. అసలు ఏపీ వెళ్ళడానికి ఎవరు కూడా విల్లింగ్గా లేరు, ఎవరు కూడా ఇష్టం కూడా ఉండదు. కాబట్టి ఏమైనా పెట్టుకోండి, ఎవరు పట్టించుకోరు. అక్కడ వాళ్ళు ఎక్కడికి వస్తే ఇక్కడ పట్టించుకుంటారు, కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే మైగ్రేట్ అయితే ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆ ఫ్రీడమ్ అక్కడ ఏపీలో మీకు ఉంది. రెండు
వ్యక్తుల మధ్యలో స్టార్ట్ అయిన గొడవ ఇప్పుడు రెండు ప్రాంతీయ గొడవగా మొదలైంది. మరి విగ్రహాల దాకా కూడా పోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఏమంటారు దీనిపైన? అవును, ఇప్పుడు మా తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహం ఎలా పెట్టించారో ఏపీలో కూడా మరి ఇప్పుడు గద్దర్ కానీ ఈ జయశంకర్ కానీ అలాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టిస్తారా? మీరు పెట్టియారు కదా, మరి మేము ఎలా పెట్టించాం? సో మానవత్వాన్ని చోటు చేసుకుంటాం. మాకు ఈగోస్ కానీ లైక్ అలాంటివి ఏమి ఉండవు. ఏది ఉన్నా లైక్ నీట్ అండ్ క్లియర్ కట్గా వెళ్ళిపోతాం. సో పాయింట్ వచ్చేసి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని తెలంగాణలోకి రానివ్వమని చెప్పేసి అంటున్నారు. తను చేసిన మిస్టేక్స్ ఏంటి? తను అంటే ప్రజలకు మంచి చేయడం అనుకోవడం తప్ప, లైక్ అది తప్పైతే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చేస్తుంది కూడా తప్పే కదా. ఇప్పుడు మనకు ఎక్కడ ఏమొచ్చినా ప్రాబ్లమ్స్ తను అదే అవాయిడ్ చేసి గద్దర్ అవార్డ్ ఫంక్షన్స్లకి లైక్ రిసెప్షన్స్కి మ్యారేజెస్కి తిరుగుతుంది కదా అన్న. మరి రేవంత్ రెడ్డి అన్నాం అదే మన పవన్ సార్ అయితే అన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి ఇప్పుడు ఏది బెటర్ అనేసి మీ థాట్ ప్రాసెస్కి వదిలేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఆంధ్ర తెలంగాణ విభేదాలుగా ఇప్పుడు మళ్ళీ పుట్టుకొని వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విభేదాలు అనేవి స్టార్ట్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే? అండి, కొన్ని వేల ప్రాణాలు, కొన్ని లక్షల ప్రాణాలు ఇప్పటికే చాలా కోల్పోయాం. ఇలాంటి భేదాలు పెట్టుకొని ఇలాంటి అన్ని పెట్టుకొని ప్రాణాప్రయానికి తెచ్చుకోకండి. పవన్ కళ్యాణ్ సార్ మీకు ఎంతవరకు ఇవ్వాలో అంత అవుట్పుట్ ఇస్తారు. మాకు ఎంత రావాలో మాకు ఇప్పుడు ఇక్కడ ఏపీ టీఎస్ అనేది ఇంకా ఆపేద్దాం. మనం కొట్టుకొని చేస్తే పక్కన అక్కడ ఎక్కడో పాకిస్తానోడు వచ్చి మనం నేర్చుకుంటుండు కదా. సో మనం ఒక యూనిటీతో ఉంటే అవతలోడు మన దగ్గర రావాలంటే అరే వీళ్ళంతా ఒకటే, ఏపీ తెలంగాణ అంటూ ఏం లేదు, వీళ్ళంతా ఒకటే. రేపటి నాడు ఎవరిని ఏమన్నా రేపు మా మీద అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా పీక్స్లో ఉంటాయి. సో అది ఆలోచించుకొని ఏ మాట అనాలన్నా, ఏ సెలబ్రిటీని ఏమనాలన్నా ఆచిచూచి అంటే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్.